కృష్ణ, నువ్వు ఇన్ని సంవత్సరాల తరువాత హస్తినాపురానికి వెళుతున్నావు. నా తల్లిని చూసి 13 సంవత్సరాలయ్యింది. మేము ఆ రాజ్యాన్ని వదిలి వస్తుంటే తను గుండెలు బాదుకొని ఏడ్చింది. అసలు ఆ గుండెలు బాదుకొని ఏడ్చి ద్రౌపదిని పిలిచి మా చేతులు ద్రౌపది చేతుల్లో పెట్టి పిల్లల్లాగా చూసుకోమని అప్పగింతలు ద్రౌపదికిచ్చింది. కాబట్టి ఆ తల్లి కళ్ళల్లో నేనెన్నడూ ఆనందం చూడలేదయ్యా. అసలు ఆ తల్లి ఎలా ఉంది అనేది కొంచెం ఆమెని పరామర్శించి మేమందరం బాగున్నాం, మేము ఆనందంగా ఉన్నాం, మేము దృఢంగా ఉన్నాం, మేము ఇన్నిన్ని జయించుకొని వచ్చాం అని కొంచెం ఆమెకి కొంచెం ఎమోషనల్లీ నువ్వు మాట్లాడితే ఆమె సర్దుమడుగుతుంది అని ఒక మదర్ ఎమోషన్ని ఆయన వ్యక్తపరిచాడు. అందుకే ఆయన కుంతి దగ్గరికి వెళ్ళాడు. కుంతి కృష్ణుణ్ణి చూడగానే అసలు అదొక ఎమోషనల్ డ్రామా. ఆమె కూలిపోయింది అక్కడ కృష్ణుడిని చూసి. కూలిపోయి ఆ కృష్ణుడి చరణాల మీద పడి ఆమె గుండెల నిండా బాధ ఏడ్చి, అసలు నేను ఎందుకు ఇక్కడున్నానో, ఎందుకంటే నా పెద్ద కొడుకు విదురుడి దగ్గర ఉన్నమన్నాడు కాబట్టి ఉన్నాను నేను. కానీ ఇలాంటి దుష్టుడైన దుర్యోధనుడి భోజనం తింటం కూడా నాకు ఇష్టం లేదు. నా పిల్లలు ఎలా ఉన్నారు, అసలు నా పిల్లలన్నా వదిలే, వాళ్ళు చాలా ధీరపరాక్రమం కలిగిన వాళ్ళని ఆకాశవాణే వాళ్ళు పుట్టినప్పుడు చెప్పింది. కానీ ద్రౌపది నా పిల్లల్ని పెళ్లి చేసుకొని సుఖపడ్డట్టుగా నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ. అలాంటి ద్రౌపది ఇన్ని సంవత్సరాల అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి ఎన్నో బాధలు పడిందని చెప్పి నేను విదురుడు చెప్తుంటే వింటూనే ఉన్నాను. అలాంటి ఒకానొక సందర్భంలో కీచకుడు వెంటబడి చెరచబోతే భీముడు వెళ్ళి కాపాడాడని అనుకున్నాను. ఒక అత్తగా నేనెన్నడూ నా కోడలికి ఏ రకమైన న్యాయం చేయలేకపోయాను కృష్ణ. నేను తలుచుకుంటేనే నా పిల్లలకి నేను ఏ రకంగా ఒక తల్లిగా న్యాయం చేయలేకపోయాననే ఒక బాధ నా మనసుని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి కృష్ణ, నేను అలిసి సొలసిపోయాను. దయచేసి నా పుట్టింటి వాడిగా నువ్వు మాత్రమే నాకు దిక్కు, నాకెవరు దిక్కులేరని అడిగింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, చేసుకున్న వాళ్ళు ఎలాగో తనని ఏమీ ఇవ్వలేకపోయారు. పాండురాజు, ఈ పాండురాజు పిల్లలు, కృష్ణుడితో ఆమెకున్న దేహ సంబంధం తన పుట్టింటి ద్వారా ఉన్న సంబంధం. పుట్టింటి వాళ్లే కదా మరి ఏదన్నా కష్టం వస్తే చూసుకోవాలి. కాబట్టి నువ్వే మమ్మల్ని చూసుకోవాలి, నువ్వే మాకొక దారి చూపించాలని తను అడిగి ఆ మనోవేదన్ని చూసి కృష్ణుడే చాలా ఎమోషనల్ గా లోనయ్యాడు. అది చూసి కుంతికి చెప్తాడు, ఖచ్చితంగా ఇప్పుడు వరకు జరిగిందంతా ఒక లెక్క, ఇక ముందు జరిగేది ఒక లెక్క. నా మీద నువ్వు భరోసా ఉంచుకో. ఇన్నాళ్ళు నన్ను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ధర్మ సంస్థాపన కోసం జరుగుతున్న ఒక ప్రయత్నమే నీ కొడుకులు 13 సంవత్సరాలు తీసుకున్న ఒక ట్రైనింగ్. ఇప్పుడు అసలైన సమయం మొదలయ్యింది. ఖచ్చితంగా నీ కొడుకులకు అన్నీ మంచే జరుగుతాయి. ఇక ముందు అన్నీ మంచి రోజులే ఉన్నాయి.